ఇందాక మీరు చెప్పినట్టు శిక్షలు అనేది కన్ఫర్మ్ అయితే మనం చేయలేము. అట్లనే ఇంకోటి ఏంటంటే ఎన్నో నిరూపించుకోవాలి కోర్టులో అని. ఒక్కవేళ ఈ అమ్మాయి దగ్గర సాక్ష్యాలు ఉండి అవన్నీ నిరూపితమైతే జానీ మాస్టర్ నెక్స్ట్ అసలు కెరియర్ ఉంటుందా ఉండదా, ఈయనకి జైల్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఇప్పుడు అబ్వియస్లీ దొరికితే జైలుకి పోవాల్సి ఉంటుంది. దొరికితే జైలుకి పోవాలి. ఒక 1.5 month 2 months వరకు జైల్లో ఉండవలసి వస్తుంది. అంటే కోర్టు అందరూ కూడా అటెన్షన్ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ఆ చట్టంలో ఆ సెక్షన్లో ఎన్ని రోజులు ఉంచాలంటే అన్ని రోజులు ఉంచుతారు కోర్టులో. లేదంటే తొందరగా బెయిల్ వచ్చేసినా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అది కాకుండా అతని వైపు నుంచి ఏమి సాక్ష్యాలు కోర్టులో సబ్మిట్ చేస్తారు అనేది, ఎందుకంటే ఇన్ని ఇయర్స్ ట్రావెలింగ్లో అతని దగ్గర కూడా ఏ ఎవిడెన్సెస్ ఉంటాయి. సో వైఫ్కి తెలుసో తెలియకుండానే ఎవిడెన్సెస్ ఉంటాయి. సో అట్లనే ఇప్పుడు జానీ మాస్టర్ వైఫ్ కూడా ఇంటికి వెళ్ళి కొట్లాడిందని అని చెప్పేస్తే కాదు కదా, చెప్పేస్తే అది ఎవిడెన్స్ కాదు కదా, అది కోర్టులో నిలబడదు. దానికి కూడా ప్రూఫ్స్ ఉండాలి. ఆమె ఇంటికి వెళ్ళింది, లేకపోతే ఫోన్ చేసిన రికార్డింగు, లేకపోతే వీడియోస్, లేకపోతే ఆమె పెట్టిన మెసేజెస్ కూడా ఉండాలి. నువ్వు మాతో మార్చుకో, నువ్వు నా హస్బెండ్ని పెళ్లి చేసుకో, నాతో కలిసి ఉండొచ్చు. అయినా ఒక లాజికల్ క్వశ్చన్ ఏంటంటే, జానీ మాస్టర్కి ఆమె అంత లస్ట్ ఉంది కాబట్టి ఆ అమ్మాయిని చేసుకోమని వైఫ్ ఫోర్స్ చేసిందా, లేకపోతే ఈ అమ్మాయి అసిస్టెంట్ డైరెక్టర్ ఉండడం వల్లే జానీ మాస్టర్కి నేషనల్ అవార్డ్స్ వచ్చి ఆయన ఇదేంటి డాన్సర్ అసోసియేషన్, కొరియోగ్రాఫర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయ్యాడా? అసలు ఈ అమ్మాయి నుంచి వాళ్ళ ఫ్యామిలీకి అతనికి వచ్చే లాభం ఏంటి? అంటే వ్యక్తిగతమైన సెక్సువల్ డిజైర్స్ తప్పిస్తే అతనికి దేని గురించి వైఫ్ అంటే వైఫ్కి హస్బెండ్కి ఇష్టం కాబట్టి వైఫ్ వచ్చి ఫోర్స్ చేసిందా? అలాంటి వైఫ్ని ఇప్పుడు ఉన్నారా? ఆమె కూడా లవ్ చేసుకుంది, ఇష్టంగా చేసుకున్నారు. జనరల్గా ఏంటంటే ఏ కమ్యూనిటీలో అయినా వేరే కమ్యూనిటీలోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు దాని ప్రకారంగా పేరు మార్చుకుంటారు. నాకు తెలిసి ఒక బ్రాహ్మణ్ అమ్మాయి క్రిస్టియన్ అబ్బాయిని పెళ్లి చేసుకుంది, పేరు మార్చుకుంది, సిరియానో ఏదో సంథింగ్ పేరు యాడ్ చేసుకున్నది. సో దట్ ఏంటంటే అది ఇష్టంతో సంబంధించింది. ఇప్పుడు ఈ అమ్మాయిని ఇంకొక అమ్మాయిని చేసుకుంటారు. అంటే కమ్యూనిటీతో అతనికి ఉన్న రిలేషన్ ఏంటి? కమ్యూనిటీ ఆయనకి నువ్వు లవ్ జిహాద్ చేయమని ఏమన్నా ప్రూఫ్స్ ఉన్నాయా? అమ్మాయిల్ని నువ్వు చేసుకుని ఇది చేసేసని ఇవన్నీ ఏంటంటే ఎవరి ఊహాగానాలు ఎవరికి అందనివి, ఎవరికి తెలిసినవి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. సో అక్కడుండే సాక్ష్యాలు, అతని వైపు నుంచి సబ్మిట్ చేసే సాక్ష్యాలు ఇవన్నీ కలిసి అతనికి ఎన్ని రోజుల్లో బెయిల్ వస్తుంది, ఎన్ని రోజులు కన్విక్షన్ పడుతుంది అనేది, అంటే శిక్ష పడుతుంది అనే దాని మీద ఉంటుంది. సో అవేమీ బయటికి రాలేదు. సో నిన్న ఒక సెక్షన్ వచ్చింది, ఇవాళ ఒక సెక్షన్ వచ్చింది. రేపు ఇన్వెస్టిగేషన్లో వేరే మారొచ్చు, లేకపోతే ఈయనే పోలీసులకు సరెండర్ అవ్వచ్చు, పోలీస్ స్టేషన్లో సరెండర్ అయ్యి జైలుకి పోవచ్చు, లేకపోతే ఈయనే బెయిల్ మీద యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్తే కోర్టే డైరెక్షన్స్ ఇవ్వచ్చు, మీరు లోయర్ కోర్టులో లొంగిపోండి, మీకు బెయిల్ ఇస్తారు అని చెప్పేసి. సో ఈయన దగ్గర కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ప్రూఫ్స్ ఉంటే కనుక తొందరగా బెయిల్ రావచ్చు. కానీ ఇవన్నీ ఎవరు చెప్పట్లేదు కదా. ఇదంతా ఒకటండి, జానీ మాస్టర్ ఇది చేశారు, ఫిల్మ్ ఛాంబర్ ఇది చేసింది, సస్పెండ్ చేసింది, ఆయన కెరియర్ 0 అయిపోయిందని. ఏమో ఆయన కెరియర్ 0 అయిపోయిందో, లేకపోతే ఇంకా ఆయన గొప్పవాడు అవ్వచ్చు, బ్యాక్ బౌన్స్ అయి వచ్చి మళ్ళీ గొప్పవాళ్ళు జైల్లో ఉండి కూడా ఏంటి మినిస్టర్లు అయిన వాళ్ళని చూస్తున్నాము. జైన్లో ఉండి కూడా పెద్ద పెద్ద బిజినెస్లు రన్ చేస్తున్న వాళ్ళని చూసాము. పెద్ద పెద్ద హై ప్రొఫైల్ ఉన్న వాళ్ళే జైలుకి పోయిస్తున్నారు. అలా వీక్ చేయడం వల్ల ఏంటంటే మనిషి మానసికంగా ఈ అమ్మాయిని కూడా అంటున్నారు ఇన్ని రోజులు ఏం చేసింది. జనరల్గా పబ్లిక్కి ఇది ఉంటుంది, ఆ రైట్ ఉంటుంది. ఇన్ని రోజులు ఏం చేశారు అంటారు. అవును, ఎవరైనా కడుపు నొప్పి వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. కడుపు నొప్పి తగ్గిపోయిన తర్వాత అప్పుడు నాకు కడుపు నొప్పి ఎందుకు వచ్చింది అని వెళ్ళారు కదా. సో ఇది కూడా అంతే, ఇన్ని సంవత్సరాల నుంచి నీ మీద అటెంప్ట్ జరుగుతున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు అనేసి మాట్లాడతారు. నిజంగా అమ్మాయి విక్టిమ్ అయితే కనుక డెఫినెట్గా శిక్ష పడుతుంది. అది ఎవరైనా, జానీ మాస్టర్ అవనివ్వండి, ఎవరైనా కూడా పెద్ద స్థాయిలో ఉన్నా కూడా వాళ్ళకి శిక్ష పడుతుంది. దేశానికి పెద్ద హోదాలో ఉన్న వ్యక్తి అయినా కూడా ఒక లేడీ మీద అటెంప్ట్ చేస్తే, ఒక లేడీని ఫోర్స్ఫుల్గా లొంగ తీసుకుంటే, సెక్సువల్గా అబ్యూస్ చేస్తే, తన మనోభావాలు దెబ్బతీస్తే, దాని దగ్గర మనకు సాక్ష్యాలు ఉంటే కనుక డెఫినెట్గా అతనికి శిక్ష పడడానికి అర్హుడు, శిక్ష పడాలి. కానీ ఎట్ ద సేమ్ టైం అమ్మాయిలు కూడా అంత ఆపర్చునిటీ ఇవ్వద్దు, అంత దగ్గర అవ్వద్దు. అండ్ ఇంకొక విషయం మేడం, ఇక్కడ ఏంటంటే జనసేన పార్టీకి స్టార్ క్యాంపెయినర్గా జానీ మాస్టర్ గారు వ్యవహరించారు.
అప్పుడు ఎలక్షన్స్ టైంలో. మరి ఇప్పుడు ఈ ఈ ఒకవేళ పార్టీలో ఒకవేళ స్టార్ క్యాంపెయినర్గా ఉన్నారని చెప్పేసి తనంతట తానే ఇలా అయ్యింది అని చెప్తే ఇప్పుడు పార్టీ వాళ్ళు తనని దూరం పోయి ఉండాలని చెప్పేసి ఒక లెటర్ హెడ్ మీద తనకి ఒకటి నోటీస్ కూడా పంపించడం జరిగింది. దీనివల్ల ఏమన్నా మళ్ళీ తనకేమన్నా పార్టీలకి దూరంగా ఉండే ఛాన్సెస్ ఉంటాయో, లేకపోతే మళ్ళీ పార్టీలోకి రావాల్సిన పార్టీ దూరం చేస్తే నీకు ఆ పొటెన్షియల్ ఇది ఉంటే కనుక, అంటే ఆ వర్క్ స్పిరిట్, చేయాలనే జిజ్ఞాస, తర్వాత తనకేదో కావాలనుకుంటే కనుక ఇంకో పార్టీ యాక్సెప్ట్ చేస్తుంది. అంటే చరిత్రలో మనం చూసాం, మొత్తం జీరో అయిపోయిన వాళ్ళని చూసాం, మళ్ళీ జీరో అయిపోయి పైకి వచ్చిన వాళ్ళని చూసాం, పైకి వచ్చి మళ్ళీ జీరో అయిపోయిన చూసాం, జీరో అయ్యి వాళ్ళు పైకి వెళ్ళిన. ఇదేంటంటే కాలమాన పరిస్థితుల వల్ల మారుతూ ఉంటుంది. ఒకవేళ నిజంగా అతను ఉండుంటే ఏదో చిన్న వ్యక్తులే ఒక రాత్రిలో సెలబ్రిటీస్ అయిపోతున్నారు. సో వాళ్ళ కెరియర్ వాళ్ళంతా ప్లానింగ్ చేసుకుంటున్నారు. ఒకప్పుడు చదువులేని వాళ్ళు ఏమీ వచ్చేది కాదు, ఏం తెలుసుకోవడానికి ఉండేది కాదు. ఇప్పుడు మనము వాయిస్ ఇది అడుగుతుంటే ఇంగ్లీష్ తెలుగులో కూడా చెప్పేస్తుంది. ఎందుకంటే ఛాన్సెస్ చాలా ఉన్నాయి కాబట్టి ఏ మనిషి ప్రాబ్లం వచ్చినప్పుడు అక్కడతో ఆగిపోకూడదు కూడా. రైట్. అంటే మొత్తానికైతే ఈ కేసులో ఇంకా తేలాల్సిన విషయాలు చాలా ఇప్పుడు బయట సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్న న్యూస్ అది మొత్తానికి అంటే ఒక 50% కరెక్ట్ ఉంటే ఇంకో 50% అయితే. ఇప్పుడు మొన్న బంజారా హిల్స్ లోనే ఎక్కడో ఒక హోటల్లోనే ఎక్కడో ఒక అమ్మాయిని చంపేశారమ్మా, 3 అబ్బాయిలు కలిసి తాగి ఏదో చేసి హోటల్కి తీసుకెళ్ళి. దాన్ని ఎవరైనా చూపిస్తున్నారా? ఆ రేప్ కూడా లేదు, చనిపోయింది కదా. ఇవాళ ఎంతో అమ్మాయిలు మనం ఒకసారి చూస్తాం, అయ్యో ఈ అమ్మాయిని చంపేశారు, ఈ అమ్మాయి మీద యాసిడ్ పోసేశారు, ఈ అమ్మాయిని కత్తితో పొడిచేశారు, ఈ అమ్మాయిని ఊరేసేసాడు, ఈ అమ్మాయిని తీసుకెళ్ళి రేప్ చేశారని ఎన్నో ఉన్నాయి. నేను చూపిస్తాను అవన్నీ, ఒక లిస్ట్ తీసుకొచ్చి అందరి గురించి చూపిస్తున్నారా? పబ్లిక్ కూడా ఎంటర్టైన్మెంట్ కావాలి, అటెన్షన్ కావాలి, వాళ్ళకి ఒక క్యాడర్ ఉండాలి. తప్పు చేసిన వాళ్ళకి కూడా ఒక క్యాడర్ ఉండాలి చూడాలంటే కూడా. క్యాడర్ లేని వాళ్ళు ఎవరు చూడరు. వాళ్ళు ఒక సెలబ్రిటీ అయ్యి ఉండాలి, లేదా ఒక పొలిటీషియన్ అయ్యి ఉండాలి, లేకపోతే ఎవరు చూస్తారు? అంటే జనాలకు కూడా ఇట్లాంటివి అయితేనే ఎంటర్టైన్మెంట్. చూసేది ఎన్ని వ్యూస్ పోయినాయి అంటే ఒక లీగల్ సబ్జెక్ట్ చేయండి మీరు. అంటే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ మాట్లాడండి. మహా అయితే ఒక 500,000 వ్యూవర్స్ ఉంటారు, ఎవరికి ఎప్పుడు కావాలంటే చూస్తారు. ఇది ఏమైందని జనరల్ క్యూరియాసిటీ. ఇప్పుడు మేమెళ్ళని ఇంటికి వెళ్ళి ఈ ఇష్యూ ఏమైంది ఇవాళ అని చూస్తామండి. జనరల్ క్యూరియాసిటీ ఏదైనా. ఇప్పుడు ఎవరైనా ఒక పొలిటీషియన్ అరెస్ట్ అయితే వీళ్ళకి బెయిల్ ఎప్పుడు వస్తుంది, వీళ్ళు ఎన్ని రోజులు బెయిల్లో ఉన్నారు, వీళ్ళకి ఏమైంది, వాళ్ళ ఏమో ఆర్గ్యుమెంట్ అయింది, లేకపోతే ఈ ఇష్యూ ఏమైందంటే రాజ్ తరుణ్కి లైఫ్ సక్సెస్ పడిపోతుంది. ఇవన్నీ ఏంటంటే బయట మాట్లాడుకునేది సోషల్ మీడియాలో వస్తుంది అంతే. అన్నీ నమ్మవలసిన అవసరం లేదు, అన్నీ అబద్ధాలు కాదు, నిజాలు కాదు. రైట్ మేడం. జానీ మాస్టర్ కేసులో అసలు ఏం జరుగుతుంది అనేది ఇంకొన్ని రోజులలో తెలుస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. వెల్కమ్ అమ్మా.